ఏనుమాముల మార్కెట్లో రైతుల సమస్యలు మరోసారి వెలుగులోకి రావడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మార్కెట్ను సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక పంట కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నామని, ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రుణమాఫీ పూర్తిగా జరగలేదని అన్నారు. రాష్ట్రంలో మక్క పంట కొనుగోళ్లు జరగడం లేదని, రైతులు యూరియా, నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ముందుగానే కొనుగోళ్లపై చర్యలు తీసుకునేవాళ్లమని చెప్పారు. ఈ నెల 6వ తేదీలోపు పంట కొనుగోళ్లు ప్రారంభం కాకపోతే రైతులు ఆందోళనలకు దిగుతారని హెచ్చరించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే అనుభవం అవుతాను ఇప్పుడు తమ్ముళ్ళు వేసినా కూడా డబ్బులు షార్ట్ అవుతారు, ఊరికి అటు చేసుకుంటారు, మళ్ళా భద్రానికి ఇక్కడ వస్తారు. ఇట్లా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మా సాగులు మాల పెట్టుకున్నారు, మళ్ళీ పూజ లేదు, ఏం లేదు. ఏమంటే మీరెవరు, మీరెందుకు వచ్చిండ్రు అని అంటారు. సార్ మంచిగానే ఉన్నాయి సార్, కేసీఆర్ అప్పుడు మంచిగానే ఉన్నది, ఇప్పుడు అదే అధిపత్యండి మాకు. అన్ని మంచి పని చేసిండు. ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు అసలు కాంటలుగా అయితే లేదు, ఏమైతే లేదు, ఎండల అన్నం లేదు, కూడు లేదు, మాకు నిద్ర కూడా లేదు, మళ్ళీ స్నానాలు కూడా చేసుకోవాలంటే కూడా లేదు, ఇల్లు లేదు మాకు. బట్టల మీద పడుకుంటున్నాం, ఎందుకు పట్టుకోలేదు కూడా అట్టుకుంటాం, ఎవరు లేదు అసలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ కేసీఆర్ వచ్చినాక చక్కగా మార్కెట్ కే తీసుకొచ్చి మనం అలవాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మోసం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. దయచేసి మన 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు తీసుకురావాలి. ఇవాళ చూసిన మహిబాద్ జిల్లా వాళ్ళు ఫోన్ చేస్తాను, ఆ కొరివి మండలంలో రైతు పాపడు చచ్చిపోయిందట. కల్లంకాన్ని ఐకేపీ సెంటర్ కానీ చచ్చిపోయిండు. మొత్తం వర్షాలు పడి మొత్తం ఒడ్లు మక్కలు మొత్తం కొట్టుకపోయినాయి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నర్సంపేట పెద్ద సోసిరెడ్డి గారి దగ్గరికి, ధర్మారెడ్డి దగ్గరికి, మహిబాద్ జిల్లాకు వచ్చి మరి గింజలు ఎక్కడైతే వరి నష్టమైనాయో, మామిడి చెట్లు టోటల్ నష్టమైనాయో 10,000 ఎకరాలు ఇచ్చాడు. ఒక్క రూపాయి ఇస్తలేడు. ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని దిగొచ్చి ఇక వాడు దిగువంటే దిగుతాడా?